రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేస్తూ, మన ప్రభువారు మనను ప్రేమించి మన యందు ఆయన అపరిమితమైన కృపను కనపరిచి మరొక నూతన నెలలోనికి అనగా ఆగస్టు నెలలోనికి ప్రవేశపెట్టినందుకు మన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. గత 7 నెలలు మన ప్రభువారు మనలను, మన కుటుంబాలను, సంఘమును ఎంతో భద్రపరిచారు. మన కొరకు ఎన్నో మేలులు ఆయన జరిగించి మరొక నూతన నెలలోనికి, ఆగస్టు నెలలోనికి, 8వ నెలలోనికి ప్రవేశపెట్టిన మన దేవుడు ఎంతైనా మన ఎంతో ప్రేమ కలిగిన దేవుడిగా, నమ్మకమైన దేవుడిగా ఉన్నందుకు దేవునికి స్తోత్రము చెల్లిస్తూ, నేను మీకు ముందుగానే తెలియచేశాను కదా, ఈ ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 40 శిఖరములు ఆధ్యాత్మికంగా మనము ఎక్కుతూ దేవునికి మరింత సమీపస్తులుగా చేరడానికి, దేవునిలో పెట్టి ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదమును పొందడానికి ఈ 40 దినముల 40 శిఖరములను ఎక్కడానికి ప్రభువారు మనకి సహాయము చేయను కాక. మనము ఈ 40 శిఖరములను ఎక్కడానికి ముందు ప్రారంభ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. దానిలో, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు ఆశీర్వదించును గాక. ఈ 40 దినములు దేవుడు మనను ఎక్కించబోయే 40 శిఖరములు అనవచ్చు, లేక 40 వాగ్దానములు అనవచ్చు. మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మీయ శిఖరాన్ని ఎక్కుతూ ఆత్మీయ శిఖరముల నుంచి అర్థాన్ని తెలుసుకుంటూ, అదే సమయంలో ప్రార్థన పూర్వకముగా, వినయపూర్వకముగా దేవుని సన్నిధానమునకు మనం వస్తూ ఆయనకు లోపడుతూ శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములకు గుర్తుగా శిఖరాలను కూడా ఎక్కడానికి మన ప్రభువారు మనకి సహాయం చేయటానికి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ప్రవక్త యెషయా ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానమును ఈరోజు మనం చదువుతున్నాము కదా, మనతో కూడా ప్రభువారు మాట్లాడుతూ, దేశం యొక్క ఉన్నతమైన స్థలంలోనికి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను. మనం దేశం యొక్క ఉన్నతమైన స్థలంలోనికి ఎక్కాలి అంటే ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి శిఖరాలను మనము ఎక్కవలసి ఉంది. ఆత్మలో దేవునికి మనము సమీపస్తులుగా ఉన్నప్పుడు మనము అప్పుడు ఆ లోక సంబంధమైనటువంటి శిఖరములను కూడా మనము ఎక్కగలం. మనము బైబిల్లో ఒక 4 భక్తుల యొక్క అనుభవాలను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత ఈరోజు మొదటి శిఖరం యొక్క అనుభవమును మీ ముందుకు తీసుకుని వస్తాను. వారిలో ఒక ఆయన పేరు ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి అబ్రహామును గురించి మనము చూస్తాం. దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో దేవుడు ఏమని చెప్పాడంటే, నీవు మొరియా పర్వతములలో ఒక పర్వతం మీదకి ఎక్కి అక్కడ నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించమన్నాడు. కనుక ఇప్పుడు అబ్రహాముకు దేవుడు మొరియా పర్వతం ఎక్కినటువంటి అనుభవమును, మొరియా శిఖరమును ఎక్కినటువంటి అనుభవమును నేర్పుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకును, కత్తెను, కట్టెలను వెంట పెట్టుకుని దేవుడు చూపించినటువంటి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళి అక్కడ ఉన్నతమైన శిఖరంకి ఎక్కిన తర్వాత తన కుమారుని దేవునికి ఇవ్వడానికి అబ్రహాము ఏమాత్రం కూడా సందేహించలేదు. కనుక దేవుడు ఒక ఉన్నతమైన అవసరమైతే తన కుమారుని కూడా దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేయలేనంత ఉన్నతమైన శిఖరమునకు
దేవుడు అబ్రహామును ఎక్కించారు. కనుక అదొక అబ్రహాము ఎక్కినటువంటి ఎత్తైనటువంటి శిఖరము, ఎత్తైనటువంటి ఆ దేవునితో అనుబంధము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మోషేతో చెప్తున్నాడు, ప్రత్యక్ష గుడారపు యొక్క నమూనాను ఇవ్వటానికి సీనాయి కొండ ఎక్కి రమ్మన్నాడు. అంటే దేవుని మందస్సము ఇశ్రాయేలు మధ్య ఉన్నట్లుగా దేవుని కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మించడానికి అది ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, దాంట్లో ఏమేమి ఉండాలి, ఆ నమూనాను ఇశ్రాయేలుకి ఇవ్వడానికి, ఆ నమూనాను క్రైస్తవ ప్రపంచానికి ఇవ్వడానికి దేవుడు మోషేను సీనాయి పర్వతం ఎక్కి రమ్మన్నాడు. కనుక దేవుడు మోషేకి ఏమి నేర్పిస్తున్నాడంటే దేవుని యొక్క ఆలోచనను తెలియచేసినటువంటి, దేవుని మర్మమును తెలియచేసినటువంటి, దేవునికి ఇష్టమైన కార్యము ఇశ్రాయేలు మధ్య జరిగించడానికి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం నేర్పించడానికి ఆ సీనాయి పర్వతం మీదకి, సీనాయి శిఖరం మీదకి రమ్మని దేవుడు ఆ అనుభవమును మోషేకు నేర్పిస్తున్నాడు. మూడవది ఏమిటంటే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనములో దేవుని యొక్క స్వరము మెల్లనైన మధురమైన నిమ్మలమైనటువంటి స్వరమును వినిపించడానికి దేవుడు ఏలియాను హోరేబు పర్వతం మీదకి, హోరేబు కొండ మీదకి, హోరేబు శిఖరం మీదకి రమ్మని ఆ అనుభవం నేర్పడానికి ఏలియాని పిలుస్తూ ఉన్నాడు. నాలుగవది, యేసు ప్రభువారు శరీరధారి దినాలలో ఒక రోజున ఆయన యోహానును అలాగే పేతురును యాకోబును ఎంట పెట్టుకుని ఆయన ఒక ఎత్తైనటువంటి ఆ పర్వతం మీదకి, శిఖరం మీదకి వెళ్ళి వారికి ఇంకా కొంచెం దూరంగా ప్రభువారు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తుంటుండగా యేసు ప్రభువారు ఏమై ఉన్నారో, భవిష్యత్తులో ఆయన మహిమ ఎలా ఉందో, పరలోక రాజ్యంలో ప్రభు యొక్క మహిమ, ఘనత, ప్రభావములు ఎలా ఉంటాయో ఈ ముగ్గురికి యేసు ప్రభువారు ఒక ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకుని వెళ్ళి వారికి చూపించటము జరిగింది. కనుక మనము ఈ నలుగురు యొక్క జీవితంలో దేవుడు 4 అనుభవాలను వారికి నేర్పించినట్లుగానే ఈ వాగ్దానమైనటువంటి మన జీవితంలో కూడా అనేక ఆ శిఖరములను ఎక్కించడానికి, అనేక దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి ఆ లోతైనటువంటి సహవాసము, ఎత్తైనటువంటి సహవాసంలోనికి మనలను నడిపించడానికి ప్రభువారు ఇష్టపడుతున్నారు. ఈరోజు మరి ఇంతవరకు మన ఇంట్రడక్షన్ విన్నాం. ఈరోజు కొరకైనటువంటి ఈ మొట్టమొదటి శిఖరమును ఎక్కడి నుండి మనం చూద్దామంటే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుడు మన కొరకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి శిఖర అనుభవమును మనము చూద్దాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. ఇక్కడ మనము ఒక లోతైన లేక ఒక ఎత్తైనటువంటి శిఖరమును ఎక్కడానికి మొదటి మెట్లోనికి మనము వస్తున్నాం. ఇక్కడ ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సర్వలోక మానవాళి పాప విమోచన కొరకు ఈ వచనములో పూర్వకాలమున చేసిన ఆలోచనలు నెరవేర్చితివి. ఆ చివరి భాగంలో ఉంది చూడండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మానవాళి కొరకు ఒక ఆలోచనను, ఒక ప్రణాళికను వారు వేశారట. ఏంటి ఆ ప్రణాళిక అని మనము వాక్యపు లోతులోనికి వెళ్ళి ఆలోచించగలిగితే అదేమిటంటే మానవుని దేవునితో సమాధానపరచగలిగిన రక్షణ ప్రణాళిక. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి శిఖరమునకు ఎక్కాలి అంటే అది ఆత్మ సంబంధమైన శిఖరం కావచ్చు, భౌతిక సంబంధమైన శిఖరం కావచ్చు. ఒక దేవునికి దగ్గరగా మనం వెళ్ళడానికి
మొట్టమొదటి మెట్టు ఏమని చెప్తున్నాడంటే, యెషయా గ్రంథకర్త 25వ అధ్యాయము 1వ వచనంలో, ప్రతి వ్యక్తి ముందుగా పాపినని గ్రహించాలి, తన పాప విషయమై పశ్చాత్తాపపడాలి, అతడు మారు మనస్సు పొందాలి, అనగా యేసు ప్రభువారి యొక్క మనస్సును ధరించుకోవాలి. ఆ తర్వాత రక్షణ అనేటువంటి ఆ పరలోకపు స్వాస్యమును మనము పొందుకోవాలి. ఇది ఒక వ్యక్తి ఉన్నతమైన శిఖరములను ఎక్కడానికి మొట్టమొదటి మెట్టు. కనుక మనం దీన్ని ఎక్కాలి అంటే శిలువ యజ్ఞమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ శిలువ యజ్ఞంలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, మేకులు గుచ్చుటకై యేసు ప్రభువారు తన యొక్క చేతులను, తన కాళ్ళను అప్పగించడము జరిగింది. మనుషులు ఉమ్మివేయుటకై ఆయన ముఖమును చూపించటము జరిగింది. తన ఎముకలన్నీ శరీరం అంతా ఎడవబట్టకు తన శరీరమును ప్రభువారు అప్పగించటము జరిగింది. ఈ రీతిగా ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు, లేకపోతే సర్వలోక మానవాళి యొక్క రక్షణ కొరకు యేసు ప్రభువారు ఆఖరి రక్తబొట్టు వరకు చిందించడము జరిగింది. యేసు ప్రభువారు మన కొరకు విరవబడ్డారు, నలగగొట్టబడ్డారు. ఆయన చేతులలో కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, శరీరం అంతా దున్నబడింది. ఆయన సిలువలో వేలాడుతూ ఆఖరి రక్తబొట్టు వరకు చిందించడం ద్వారా, ఆ శిలువ యజ్ఞము ద్వారా మానవునికి లభించిన పరలోకపు శ్వాసం ఏమిటంటే రక్షణ. ఇది మనం ఉన్నతమైన శిఖరములను ఎక్కడానికి మొట్టమొదటి అనుభవం. ఈ శిఖరమును మీలో కొంతమంది ఇప్పటికే ఎక్కి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను, అనగా ఇప్పటికే రక్షింపబడి ఉంటారని నమ్ముతున్నాను. అలాంటి బిడ్డలు ఇంకా లోతైనటువంటి ఆత్మీయ ఆ దేవునికి సమీపస్తులుగా ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళడానికి మనము రాబోయే కాలంలో ఒక్కొక్క ఆత్మీయ శిఖరాన్ని మనము ఎక్కుదాం. ఒకవేళ మీలో ఎవరైతే ఈ వాగ్దానం వింటున్న ఈ సమయమునకు రక్షణ పొందిన వారు ఉన్నారు, 12 సంవత్సరం దాటిన ఎవరైనప్పటికీ సరే, ఎంతో వయసులో ఉన్నవారైనప్పటికీ ఈరోజు దేవుడు మనకిష్టమైన వాగ్దానము శిఖరం ఏమిటంటే రక్షణ అనేటువంటి శిఖరమును ఎక్కిస్తూ ఉన్నారు. రక్షణ పొందడానికి ఇష్టపడండి. మీరు రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి శిఖరములను, దేశం యొక్క ఉన్నతమైన స్థలములో ప్రభు మిమ్మల్ని నిలవబెట్టి బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. దేవుడు ఈ వాగ్దానమును మనందరి కొరకు నెరవేర్చునుగాక. ప్రేమ నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు, ఈ వాగ్దానం ఎంతోమంది విన్నారు, వారందరిని కూడా మీరు దీవించండి. రక్షణ పొందిన వారు రక్షణ పొందుటకు, రక్షణ పొందిన వారు మరింత ఆత్మలో ఎదిగి మీకు సమీపస్తులుగా ఉండుటకు, మీలో ఉన్న ప్రతి వాగ్దానమును, ప్రతి ఆశీర్వాదమును అనుభవించుటకు కృప చూపండి అని క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.